లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు, మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. గ్రామ వార్డు సచివాలయాలకి విజన్ సెంటర్స్గా పేరు మార్పుపై మీ అభిప్రాయం? ఏ సరైన నిర్ణయం, బి సరైన నిర్ణయం కాదు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆయన్ను ఈ నెల 14న వ్యక్తిగతంగా హాజరు కావాలని సిబిఐ కోర్టు గతంలో ఆదేశించింది. దీంతో జగన్ సిబిఐ కోర్టులో హాజరుపై ఉత్కంఠత నెలకొంది. ఈ నేపథ్యంలో జగన్ సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రాధాన్యత సంతరించుకుంది. దశాబ్దానికి పైగా సుదీర్ఘంగా సాగుతున్న జగన్ అక్రమాస్తుల కేసు విచారణపై సుప్రీంకోర్టు గతంలోనే కీలక ఆదేశాలు ఇచ్చింది. విచారణల తర్వాత పూర్తి చేసి తీర్పులు ఇవ్వాలని ట్రయల్ కోర్టులను ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సిబిఐ కోర్టు అక్రమాస్తుల కేసులో విచారణ వేగవంతం చేసింది. అయితే ఈ మధ్య జగన్ యూరప్ టూర్కు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరగా, ఈ సమయంలో యూరప్ టూర్ నుంచి రాగానే ఈ నెల 14న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని జగన్కు సిబిఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ కోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ ఈ నెల 14న స్వయంగా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ లోపే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ కోర్టుకు తాను హాజరు కావాలంటే అధికార యంత్రాంగం ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయాలి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ యంత్రాంగానికి భారమని తెలిపారు. కాబట్టి తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు భావిస్తే మాత్రం హాజరయ్యేందుకు ఇబ్బంది లేదని జగన్ తెలిపారు. మరోవైపు కోర్టు వీడియో కాన్ఫరెన్స్కు అనుమతి ఇచ్చినా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ అంతకు ఆలస్యమవుతుంది. సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు తమ దర్యాప్తును పూర్తిగా చేయలేదు. ఈ కేసు నిందితులుగా ఉన్న వారు దాఖలు చేస్తున్న డిశ్చార్జ్ పిటిషన్లు ఇందుకు ఆటంకంగా మారాయని గతంలో దర్యాప్తు సంస్థలు సుప్రీంకోర్టుకు తెలిపాయి. అయితే ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుంది. ఇట్లాంటి సమయంలో జగన్ కోర్టుకు హాజరైతే ఈ కేసులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి.